ఎప్పుడైనా నీ రిఫ్లెక్షన్ నీతో పాటు కదలకుండా చూసావా? ఒక చిన్న ఊర్లో కార్తీక్ అనే అబ్బాయి ఒక పాత ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇల్లు తలుపు తెరిచినప్పుడే ఏదో తెలియని భయం మొదలయింది. రాత్రి అయ్యేసరికి ఆ ఇల్లు పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. మొదటి రోజు అతను అద్దం ముందు నిలబడ్డాడు. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. రెండో రోజు రాత్రి అతను మళ్లీ అద్దం దగ్గరకు వెళ్లాడు. ఈసారి అతని చేతి కదలికకి రిఫ్లెక్షన్ కొంచెం ఆలస్యంగా కదిలింది. ఇది నా భ్రమే అయ్యుంటుంది అని కార్తీక్ తనని తాను నమ్మించాడు. మూడో రోజు అతను అద్దం ముందు నిలబడి మెల్లగా నవ్వాడు. కాని అద్దంలో ఉన్నవాడు నవ్వలేదు. అచానక్గా అద్దంలో ఉన్నవాడు తల తిప్పి కార్తీక్ వైపు చూశాడు. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకుంది. అతను భయంతో వెనక్కి తగ్గాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. భయం అతన్ని వదలలేదు. ఉదయమయ్యాక అతను మళ్లీ అద్దం ముందు చూశాడు. అక్కడ ఎవరూ లేరు. అద్దంలో ఉన్నవాడు బయటకు వచ్చేశాడంటే ఇప్పుడే అద్దం ముందు నిలబడి ఉన్నది ఎవరు? ఇలాంటి ఇంకా భయంకరమైన కథల కోసం KVS9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.